ఈరోజు నేను పాతకాల పద్ధతిలో చేపల పులుసు చేస్తున్నాను. ఎలా అంటే ఫస్ట్ ఒక వెడల్పాటి దాకా తీసుకోండి. అందులోనే ఆయిల్ వేసుకొని ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. నేను ఈ పేస్ట్లో ఏంటంటే కొంచెం ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, గసగసాలు వేసుకొని పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఇందులో అల్లం వెల్లుల్లి వేసుకోకూడదు. అల్లం వెల్లుల్లి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగోదు. అలాగే చేపల కూరలో అల్లం వేసుకోరు. మా మామగారు వాళ్ళు ఇలానే చేసేవారు. అంటే అన్నీ ఒకేసారి కలిపేసి పెట్టేసేవారు అనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం అన్నీ ఒకదాని వెనకాల ఒకటి ఫ్రై చేసుకుని పెట్టి కన్నా ఇది ఇలా అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే మనం నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కలు. ఇదైతే చెరువు చేప మాత్రమే మనం పులుసు పెట్టుకోవాలి. మిగతా అన్ని ఇగురు అలా వండుకోవాలన్నమాట. ముక్కలు పెట్టేసుకున్నాక అలాగే పచ్చిమిర్చి, బెండకాయలు వేసుకొని వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. మూత కూడా పెట్టేసుకోండి. చూసారా, ఒక 10 మినిట్స్ చూస్తే మనకి వాటర్ అనేది కొంచెం బాయిల్ అవుతూ ఉంటుంది కదా, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట. ఒక 50 గ్రామ్స్ అలా పడుతుంది. మీరు పులుపు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 50 గ్రామ్స్ అలా తీసుకున్నాను. మూత పెట్టేశాక అది కూడా ఒక 10 మినిట్స్ బాగా మగ్గాలన్నమాట. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. అన్నీ ఫస్ట్ ఆయిల్ వేసి ఆనియన్ పేస్ట్ ఫ్రై చేశాక అప్పుడు చేప ముక్కలు, ఇలా కాకుండా అన్నీ ఒకేసారి కలిపేసి పెట్టుకుని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే మా ఇంట్లో మా మామగారు వాళ్ళు ఇలానే చేసేవారు. నెక్స్ట్ తర్వాత మేము నార్మల్గానే చేసుకునేవాళ్ళం. మీకు ఒకసారి చూపిద్దామని ఇలా చేశాను అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.